ఇప్పుడు గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఇన్ఛార్జ్ ఆర్టీఓ గారు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికలను కలిసిన పెద్దలందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన గౌడ బంధువులందరికీ నమస్కారాలు. ముందుగా అందరూ ఇక్కడ మనమేంటి, మన గుర్తింపు ఏంటి, మనమేంటి, వీఆర్ గౌడ్స్. జై గౌడ్. చేతులు ఉన్న వాళ్ళు చేతులు లేపండి. జై గౌడ్, జై గౌడ్, జై జై గౌడ్, జై గోపా. సో మనం గౌడ్ అనగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందరు గమనించారని నా పేరు జీవి శ్రీనివాస్ గౌడ్. కానీ నేను డిపార్ట్మెంట్కి వచ్చినాక జీవి శ్రీనివాస్ అనేది అరే శ్రీనివాసే ముందు వస్తుంది, నేను గౌడ్ అనేది ముందు రావాలని నా పేరే చేంజ్ చేసుకున్న జీవీఎస్ గౌడ్. డిపార్ట్మెంట్లో జీవీఎస్ గౌడ్ అంటున్నారు నన్ను. సో ఇంత అభిమానం ఎందుకంటే గౌడ హాస్టల్ వల్లే మేము ఒక స్థాయికి రాగలిగాము, ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాము. దాదాపు ఈ గౌడ హాస్టల్ మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఒక 50-60 మెంబర్స్ అందరం కనెక్టెడ్ ఉన్నాము. మేము సంఘ సేవ చేస్తున్నాము. మన ముఖ్యంగా విద్యార్థులకు ఫ్రీ మెస్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, దాదాపు ఇప్పుడు 100 పైన మా ద్వారా మేము సహకరించడం వల్ల 100 పైన జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మెడికోస్ ఉన్నారు, పోలీసు ఎస్ఐస్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఉన్న గ్రూప్ 4 వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇంకా చేయాలి. మన ద్వారా ఒక 10 మంది డెవలప్ కావాలి. అప్పుడు అంటే మన పెద్దలు చాలా పూర్వకాలం నుంచి చాలా కష్టపడి కులవృత్తి చేస్తూ చెట్టు మీద నుంచి పడుతూ మనని ఈ స్థాయికి తీసుకొచ్చారు. మనం ఇంకా దానికి ఇంకో 10 రెట్లు ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇదొకటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గౌడ అనేది మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తారు? మీకు జాబ్ వచ్చింది, నేమ్ ప్లేట్ పెట్టుకోండి, రామారావు అని ఉంది, పక్కన గౌడని పెట్టుకోండి. దానికి ఎవరు ఆఫీస్ని చెప్పరు. అది ఎందుకంటే మనం కలవడానికి ఎవరైనా వచ్చిన వాళ్ళు గౌడ్ అంటే ఇంకా ఆత్మీయంగా వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్రీగా చెప్తారు. మన వాళ్ళకు ఒక ఈగో ఉంటుంది, అదే నేను వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనేది ఈగో ఉంటుంది. అదే మనవాడు ఉన్నాడు అనుకోండి, ఫ్రీగా వచ్చి చెప్తారు. సో నా రిక్వెస్ట్ గౌడ్ అనేది మీరు కంపల్సరీ పెట్టుకోండి. అదేవిధంగా గోపా ద్వారా మేము చేసేది ఏంటంటే కనెక్టివిటీ, కలుసుకుందాం, తెలుసుకుందాం, సహకరించుకుందామని అనేదే మా స్లోగన్. సో మీరందరూ ఇట్లా చేసి మన కులానికి అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి మన ఏఈ గారు, ఎందుకంటే ఇక్కడికి మహిళలే ఎక్కువగా జాబ్స్ కొట్టడం అనేది జరిగింది, సాధించారు. మరి వారికి స్ఫూర్తిగా మన త్వరలో కాబోయే డిఈ గారు కూడా, కాబట్టి వారు చక్కటి సందేశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం. అలంకరించిన గోపా రాష్ట్ర కమిటీ మెంబర్స్కి మరియు జిల్లా కమిటీ మెంబర్స్కి, ఈరోజు ఆత్మీయ సన్మానం చేసిన నూతనంగా సెలెక్ట్ అయిన జాబ్ హోల్డర్స్కి మరియు ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకి నా హృదయపూర్వక నమస్కారములు. నీవు ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చినవంటే కష్టపడి చదువుకొని రావడం వల్లనే ఈరోజు మీ ముందు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. దానికి మా తల్లిదండ్రుల సహకారం, మా గురువుల ప్రోత్సాహం, అట్ ది సేమ్ టైం సొసైటీ అంటే మన గోపా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. కాకపోతే మనకి ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు సామెత. అంటే ఫస్ట్ ఇంట్లో మన కుటుంబాన్ని మనం చూసుకున్న తర్వాతనే సమాజానికి ఏదైనా చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. సో ఒకే ఒక కాన్సెప్ట్ కోసమే వాస్తవానికి మా ఫ్యామిలీ అయితే మటుకి క్యాస్ట్ పరంగా అనేది మటుకి చాలా దూరంగా
పెరిగాము మేము. అన్ని కులాలతో అందరితో మంచిగానే పెరిగాము. ఆ ఒకే ఒక కాన్సెప్ట్ కోసం నేను గోపాల మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో మంచిగా మిగతా పిల్లలు కూడా అలాగే స్ఫూర్తిగా ఇస్తూ మంచి సందేశాలు అందిస్తూ మీకు పాసిబిలిటీ ఉన్న వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఉత్తమ ప్రదర్శించిన పిల్లలు కూడా ఇంకా కష్టపడి సమాజంలో మంచి వృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం, ఇప్పుడు తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర గోపా అధ్యక్షులు సాయన్న గారు మరియు వారి కార్యవర్గానికి, నా ప్రియమైన విద్యార్థులు, ఈరోజు కష్టపడి చదివి చాలా సంవత్సరాలు మీ తల్లిదండ్రులను బాధపెట్టి మీరు బాధపడుతూ సంతోషాలు, సినిమాలు, హుషారు, ఆటలు, పాటలు ఏమీ లేకుండా 4 గోడల మధ్యలో చదువుకొని ఈరోజు ఉద్యోగాలు సాధించిన నా చెల్లెలకి, నా తమ్ముళ్ళకి పేరు పేరున ప్రత్యేక అభినందనలు. చాలా శుభదినం. ఎన్నో రోజుల నుంచి ఒక మంచి కార్యక్రమం, కులం నుంచి ఈ కులంలో పుట్టాం కాబట్టి ఒక జరగాలని ఆశిస్తే గత ప్రభుత్వాలలో ఉద్యోగాలు ఇవ్వలే. ఎందుకో ఈ ప్రభుత్వం రావడం, వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం, దాంట్లో మన పిల్లలకి ఎక్కువగా రావడం, దాన్ని గోపాధ్యక్షుడు గుడిదె శ్రీనివాసరావు గారు దీంట్లో చాలా యాక్టివ్, వెరీ బ్రిలియంట్. ఆయన రాజకీయాలు తెలియదు ఆయనకి, కానీ ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో మాత్రం ఆయన షాక్. 2004లో గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి సంఘ నాయకుడిగా, యువజన సంఘ నాయకుడిగా తిరిగాను, కానీ నా కులం అనేది నాకు తెలియదు. అప్పుడు రామకృష్ణ గారు ఈ జిల్లా గోపా అధ్యక్షుడిగా ఉండి ఆయనే సిటీ కేబుల్ యాజమాన్య అధినేతగా పనిచేస్తూ ఎంతోమంది మన గౌడ సోదరులందరికీ కూడా హక్కును చేర్చుకొని వారందరూ ఈరోజు కోట్లల్లో ఉండేదానికి ఆయన ఆలోచన విధానం పనిచేసింది. అలా రామకృష్ణ గారిని మేము ఆదర్శంగా తీసుకొని ఎవరో రాజకీయ నాయకుల్ని కొలిచేదానికంటే నా అన్నలు వాళ్ళకే బ్యానర్లు కడదామని నాకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంటే నేను 16 ఏళ్ళనే రాజకీయాలు తిరిగిన వాడిని, 30 ఏళ్ళు వచ్చినాక నా కులస్తులే నా నాయకులు కావాలని వారి కోసం కూడా మేము శ్రీనివాస్ గారు మేమంతా బ్యానర్లు కట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ గత 25 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఇది ఆషామాష విషయం కాదు. ఈ సమయాన్ని మేము ఏ రియల్ ఎస్టేట్ మీద పెట్టినా, ఈ సమయాన్ని మేము వేరే ఏదైనా మ్యారేజ్ బ్యూరో మీద పెట్టినా డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈరోజు సమాజంలో. అన్న తమ్ముడు లేడు, అక్క చెల్లెలు లేరు, ప్రతిదీ వ్యాపారమైన ఈ సంపాదనలలో ఇంకా కులం కోసం మనం చైతన్యమయ్యాం. మన తోటి వాళ్ళు చైతన్యం కావాలి. ఇంకా గ్రామాలలో అన్నగారు, నేను గార్లో, నేను పుట్టిన ఊరు గార్ల, ఆ గార్లో ఒకప్పుడు గౌండ్ల నుంచే వచ్చిన ఆ పేరు. ఆనాటి నాయకులంతా కూడా గౌడ్లే, కానీ ఈరోజు అక్కడ ఎస్టీలు డామినేట్ చేస్తున్నారు. భార్యాభర్తలకి గవర్నమెంట్ చట్టం ప్రకారం, జీవోల ప్రకారం వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంటే, వాళ్ళు కార్లలో తిరుగుతుంటే మన బిడ్డలు కోసి కట్టుకుని కళ్ళు గీస్తున్నారు. నేను అట్లా వెళ్తూ ఈ కులంలోకి నేను నాయకుడిని, ఈ కులంలో నేను పుట్టాను, నా వాళ్ళు ఎందుకు రావట్లేదంటే భారతదేశంలో ఉన్న కుట్ర అది బీసీలు. ఆ బీసీల్లో గౌడ్లు ఉండటం మనకు తెలుస్తుంది. 55% ఉన్న రిజర్వేషన్ మనకి ఇవ్వాల్సిన మనకి ఏదో ఆ దయ వల్ల కాన్సీరామ్, అంబేద్కర్ వీళ్ళ దయ వల్ల విపి సింగ్ 27% ఇవ్వటం వల్ల ఆ మాత్రం బీసీలు ఉద్యోగాలు ఉన్నాయి. ఇలాంటి దుస్థితి నుండి చైతన్యం రావాలి. మన పిల్లలు ఓన్లీ కళ్ళు చెట్లు ఎక్కడము, వేషధారణలో అవమానాల పాలు కావద్దు. మన వాళ్ళు కూడా కార్లలో తిరగాలి, మన వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలనే
గారు, గుడ్డే శ్రీనివాసరావు గారు, నేను పనిచేశాను. కానీ ఎన్నో అవమానాలు కూడా రాజకీయ పార్టీలో అనుభవిస్తున్నాం, గౌడ సంఘాలలో కూడా మేము అనుభవించాల్సిన దుస్థితి వచ్చింది. అంటే మంచి ఎక్కడ తలపెడితే అక్కడ వెనుకకు లాగే వాళ్ళు ఈ సమాజంలో ఉంటూనే ఉంటారు. కాబట్టి యువతకు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీతో పాటు స్టాలిన్ సినిమాలు అంటారు, మీతో పాటు ఒక నలుగురికి సాయం చేయండి. ఆ నలుగురే వేలైతారు, వేలే లక్షలు అవుతారు అంటారు. మేము కోరుకున్నది ఆ రోజు గోపాలలో చిన్న సన్నివేశాలన్నీ రామకృష్ణ గారితో జరిగేది. ఈరోజు ఇలాంటి కూటమిలందరికీ ఆయన ఆదు. ఎందుకు? ఆయన సిటీకి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనతో అవసరాలు ఉంటాయో ఏదో మొత్తానికైతే ఆయన అందరూ ఆశ్రయించారు. ఆ పరిచయాలతో మేము ఈరోజు ఈ స్థాయికి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు. 20 ఏళ్లలో ఆయన అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శి, ఆయన ట్రెజరర్. నేను ప్రధాన కార్యదర్శి, ఆయన అధ్యక్షుడు, ఈయన ప్రధాన కార్యదర్శి అంటే నేను అధ్యక్షుడు. అంటే రొటీన్గా కష్టపడుకుంటూ వచ్చాను తప్ప ఒకే క్షణంలో మేము రాలేదు. ఇవాళ నేను ఉద్యోగస్తున్నాయండి. 10 years నుంచి గౌడ సంఘం అధ్యక్షుడుగా నన్ను ప్రమోట్ చేశారు రాష్ట్ర శాఖ. అర్థం చేసుకోండి ఒకసారి. ఎందుకు చేశాడో ఒక ఉద్యోగస్తుడంటే, ఒకసారి మేము అంటే ఏ నెహ్రూ మీరు ఎప్పుడు కొవ్వొత్తిలాగానే కులానికి సేవ చేయడం కాదు, మీరు నాయకత్వం తీసుకున్న నాడే కులానికి అభివృద్ధి జరుగుతుంది. నువ్వేం భయపడకు, స్వామి గౌడ్ ఎంప్లాయ్ కాదా, శ్రీనివాస్ గౌడ్ ఎంప్లాయ్ కాదా, మీరు కూడా కులానికి చేయండి అంటే ఈరోజు ఖమ్మంలో ఉన్న అన్ని మండలాల కమిటీలు, రాష్ట్ర కమిటీకి కూడా 12,000 సభ్యత్వాలతో తెలంగాణ గౌడ సంఘం ఈరోజు రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. అది నెహ్రూ ఒక్కటిగా. ఆనాటి మా స్నేహితుల అంతా కూడా గోపాలో పనిచేసిన వాళ్ళే గౌడ సంఘంగా మారి మేము తయారు చేసిన ఎంతోమంది మొక్కలు ప్రతి గ్రామాలలో పనిచేసి ఈరోజు వృక్షాలుగా అన్ని మండలాలలో గౌడ్స్ అంటే ఏ మీటింగ్ జరిగినా కూడా మన వాళ్ళని పిలిచే స్థితికి గౌడ సంఘాన్ని గోపాలను తీసుకెళ్ళాం. కాబట్టి ఇప్పుడే ప్రధాన కార్యదర్శి గారు ఒక మంచి మాట అన్నారు, అది నా హార్ట్ టచ్ అయింది. నేను ఏ కుటుంబం నుంచి వచ్చినా, నేను ఎక్కడి నుంచి వచ్చినా మర్చిపోతాను అంబేద్కర్. నువ్వు ఎదిగాక బ్యాక్ టు సొసైటీ అన్నాడు. ఎంతమంది మనం బ్యాక్ టు సొసైటీగా ఆలోచిస్తున్నాం. మనకు తెల్ల బట్టలు ఉండి, బంగారు గొలుసులు ఉండి, కోట్లు ఉండగానే సరిపోయింది అనుకుంటున్నాం. కానీ నీ వాడు అడవిలో తాళ్ళెక్కుతూ బాధలు పడుతున్నాడు. నీ బిడ్డ ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు. ఎడ్యుకేట్ చేయడమే ఇవాళ గోప ప్రధాన అంశం. గోప అంటే గౌడ్స్ వేరు, గ్రామాల్లో ఉండేది. గోపానికి పెట్టడానికి కారణం అఫీషియల్స్. ఆర్టీఓ గారు వచ్చారు, అన్నగారు డాక్టరేట్ చేశారు, పిహెచ్డి ప్రొఫెసర్. ఇలా మేధావులు అందరూ కూడా సమాజంలోకి వెళ్ళి చెప్పడానికే వచ్చారు. వాళ్ళ అన్నగారికి పిల్లలు, మనవాళ్ళు అందరూ రెస్ట్ తీసుకోవాల్సిన టైం. ఆయన ఎందుకు వచ్చాడు ఇంత దూరం, 4 గంటల జర్నీ? ఆర్టీఓ గారు ఎందుకు వచ్చారు? ఆ సోదరుడు ఎందుకు వచ్చారు? మన కులంలో పుట్టేవాళ్ళు కులాన్ని చైతన్యం చేసుకోవాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, పేద పిల్లలు చదవాలంటే ఇవాళ హైదరాబాద్లో అంత పెద్ద హాస్టల్, మహానుభావులు 109 సంవత్సరాల క్రితమే గౌడ సంఘం ఏర్పరచుకొని గౌడ హాస్టల్ ఉంటే ఇవాళ అదే చెప్పబోయా, ఇవాళ ఆర్టీఓ తయారయ్యారు. మాతో గతంలో ఐఏఎస్లో మేము కూర్చునే వాళ్ళం గోప మీటింగ్స్లో. ఐఏఎస్తో కూర్చునే స్థితి మనకు వస్తుందా మన ఊళ్ళలో? అందరినీ దాచి అంత దూరం ఉంటాడు ఐఏఎస్. కానీ కులం అనేసరికి నేను ఎంతోమంది ఐఏఎస్తో దగ్గర కూర్చోగలిగా. క్రాంతి రాణా టాటాని ఇక్కడ ఎస్పీగా చేశాడు. ఎంతోమంది మంత్రులను కూడా హాయ్ నెహ్రూ హవారి అనేటోడు ఎస్పీ. కులం దేనికి ఎస్పీ నన్ను? నేను అప్పుడు టీచర్ని, ఒక గౌడ సంఘానికి నాయకుడు, ఒక కులానికే కదా. కానీ అందరి ముందు ఎస్పీ గారు నన్ను పిలిచేవాడు. మనం ఫోన్ చేస్తే ఆయన పనిచేసి పెట్టేవాడు. దేనికి వచ్చింది ఇదంతా అంటే, సార్ చెప్పినట్టుగా పక్కన కులం. మా నాన్నగారు చిన్న మాట చెప్పారు, దాంతో చెప్పి నేను ముగిస్తాను. బిడ్డ, ఏ బంతిలో వెళ్ళినా వడ్డించేవాడు మన వాడుంటే నీకు అన్నం పుష్కలంగా దొరుకుద్ది అన్నాడు. వడ్డించేవాళ్ళు బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు, విలమలు వాళ్ళుంటే నీకు అన్నం ఎవరు పెడతారు? నీకు అన్నం పెట్టాలంటే నీ కులస్తులు,
నీ సాటి కులస్తులతో ప్రేమగా ఉంటే వాళ్ళలో ఉండే ఐక్యతతోటి నీకు రాజ్యాధికారం వస్తుంది తప్ప నేను ఒక్కడే సాధించాలంటే నువ్వు పైకి పోతానే లాగేదో లేకుండా. కాబట్టి అన్నదా భావించక గోపాని ఈనాటి సన్మాన గ్రహీతలు ఉద్యోగాలు సాధించిన యువత అందరికీ నేను డిమాండ్గా చెప్తున్నా, దయచేసి కులానికి, నీ పక్కనున్న బీదవాడికి, మన ఇంటెనుకున్న బీదవాడికి, గౌడ్స్ సోదరులందరికీ కూడా మీ భావితరాలకి మీరు బాసటగా ఉండాలి, వారికి అండగా ఉండాలి, వారికి చేయుతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తోఫా కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నెహ్రూ గారు. మీ యొక్క చక్కటి సందేశంతో ఎంతో ఉత్తేజాన్ని నింపారు. ఇప్పుడు లాస్ట్ స్పీచ్, తర్వాత అన్నీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. మనం అందరం కూడా దానికి అందరిది అయిపోయేంత వరకు కూడా ఒకరికొకరు అందరూ ఉండి అయిపోయినట్టు నెలకొంటే ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా అందరూ కూడా సన్మాన కార్యక్రమాన్ని తిలకించేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా గోపా కమిటీ తరఫున మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఇప్పుడు మన యొక్క ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ బండి సాయన గౌడ్ గారు ఓయూ వైస్ ఛాన్సలర్గా చేశారు. వారు మా రాష్ట్ర గోపా అధ్యక్షులు. వారు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు బాబు ఇదేం బాధుడు అనుకుంటున్నారా? బాబు ఈ బాధుడు ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ కొత్తగా ఉద్యోగాలకు వచ్చి సన్మానానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా. ఓకే, కొత్తగా ఉద్యోగాలు వచ్చి ఇక్కడ సన్మానం చేయించుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు. ఓకే, ఒక 20+ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మాకు భావ్యం కాదు, కాకూడదు కూడా. వెంటనే వదిలిపెడతాము. సభా మర్యాద కోసం సభాధ్యక్షులు గుడిద శ్రీనివాస్ గౌడ్ ఖమ్మం జిల్లా గోపా అధ్యక్షులు గారికి, అలాగే నాకు అంటే రాష్ట్ర గోపా సంఘానికి నాకు కూడా మా కుడి భుజం, నేను బొబ్బిలి యుద్ధంలో పాపారాయుడు అనే ఒక క్యారెక్టర్ ఉండేది. చాలా అద్భుతమైన క్యారెక్టర్, చాలా స్టఫ్ ఉన్న క్యారెక్టర్. చూడగానే మా జీవి శ్రీనివాస్ గౌడ్ను చూడగానే ఆ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. జీవి శ్రీనివాస్ గౌడ్, అలాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెక్కిళ్ళ మధుసూదన్ గౌడ్ గారికి, అలాగే మా స్టేట్ రిప్రజెంటేటివ్ ఖమ్మం జిల్లా వాసి, మా స్టేట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న తాళపల్లి రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఇక్కడ మన డాక్టర్ రాజశేఖర్ని చూడగానే సర్వాయి పాపన్నలో ఒక ఫీచర్, ఒక సింబల్ ఒకటి నిశకట్టు, అది నాకు వెంటనే గుర్తొస్తుంది. డాక్టర్ రాజశేఖర్ చూడగానే అబ్బా నిజంగా నాకు సర్దార్ సర్వాయి పాపన్న క్యారెక్టర్లో ఒకటి అని గుర్తుపెట్టుకుంటా డాక్టర్ రాజశేఖర్కు. అలాగే మన రాంబాబు జాయింట్ కలెక్టర్ నిజంగా ఎంత నిండుగా, ఎంత నింపాదిగా, ఎంత ప్రశాంతంగా ఉంటాడో నాకు చూడగానే అక్కడ పరిచయం చేయగానే ఒక జాయింట్ కలెక్టర్గా ఉండి సూర్యాపేటలో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కజిన్ కూడా సూర్యారావు గౌడ్ అని బీజేపీలో స్టేట్ ఆఫీస్లో ఉంటాడు, రిటైర్డ్ అయింది, ఇప్పుడే నాకు తెలిసింది. వాళ్ళ కజిన్ అంట రాంబాబు గౌడ్ గారికి, అలాగే నెహ్రూ కత్తి, ఆ కత్తి నెహ్రూ అని ఎట్లా అమ్మ మా సర్నేమ్ కత్తి ఎట్లొచ్చిందో కానీ ఆ మాటలు కూడా కత్తి లెక్కనే ఉన్నాయి. కత్తి నెహ్రూకు, అలాగే మాల్కం లింగనకు, మిత్రులు ఇందాక మన సింగం, మామూలుగా జనరల్గా సింహాలను సింగం అనేది కూడా వ్యవహారికంలో అంటుంటాం, సింగం జనార్దన్కు. అలాగే రమేష్ భాయ్ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ పొలిటికల్ కూడా ఆ కోరిక ఉండాలని చెప్పిన మన రమేష్ భాయ్కి, అలాగే శ్రీనివాస్ అబ్బతి శ్రీనివాస్ గౌడ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చాలా కూల్గా ఉంటాడు మా వేణుబాబు గౌడ్, సాయి వేణు అంటాం షార్ట్గా, వేణుకు.
అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్బకట్టి వీరయ్య గౌడ్, అలాగే మన మిత్రుడు మోక్దెబ్బ మన శ్రీనివాస్ నాగేశ్వర్, అలా ఓకే బండినా మళ్ళీ వీళ్ళేమని అనుకుంటారు మీ ఇద్దరు మారితే ఏమన్నా స్వార్థం ఉంది అనుకుంటారు. ఓకే, తర్వాత తిరుపతమ్మ గారు మిత్రుడు, తర్వాత దుర్గా ప్రసాద్, బాగా చాలా వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసే దుర్గా ప్రసాద్ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్. అది సర్వీస్ చేయడంలో మాత్రం అది నేను ఈ స్థాయిలో నా పిల్లలు ఈ స్థాయిలో సెటిల్ అయింది, కానీ ఈ పని ఎట్లా చేస్తా అనుకోండి దుర్గా ప్రసాద్కు, అలాగే సుజాత గారికి, అలాగే అక్కడ కోఆర్డినేట్ చేస్తున్న మా మహిళా చైతన్యమూర్తి పేరమ్మా భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఆర్గనైజర్స్ కనపడకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగా ఉద్యోగస్తులు మీరు అదిరిపోవద్దు, బెదిరిపోవద్దు, చాలా నింపాదిగా నిండుగా పర్ఫెక్ట్గా ధైర్యంగా ఉండాలి. కారణం ఏంటంటే ఇందాక శ్రీనివాస్ గౌడ్ చెప్పిన గౌడ్ అనే శబ్దంలో ఉన్న పవర్ మామూలుగా ఉండదు. గౌడ్ ఆ నకార పనులు పైకి ఎగబాకుతుంది తప్ప ఇంకా డౌన్ కాదు. అర్థమైందా? గౌడు కొమ్ము పైకి పోతుంది తప్ప డౌన్ కాదు. శబ్దం కూడా అంత అద్భుతమైన శబ్దాన్ని ఇస్తుంది. అది మన బ్లడ్లో ఉంది. అంటే నేను ఆశామాషిగా చెప్పట్లేదు, పూర్వ ఘనమైన చరిత్ర ఉన్న కమ్యూనిటీ మనది. అది మామూలుగా జనరల్గా ఏమనుకుంటామంటే మన తలరాత గింతే, మనం గిట్లనే, నో క్వశ్చనే లేదు. మనం ఎవరికంటే తక్కువ కాదు. ఆకాశాన్ని అంటే అద్భుతమైన ఆకాశాన్ని అంటే ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుని ఎగబాకే క్యారెక్టర్, ఆ దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం మన ఒక గౌడుకు మాత్రమే ఉంది. ప్రమాదాలు కూడా మన కమ్యూనిటీలోనే ఉన్నాయి. అంత ప్రమాదం జరుగుతుంది అన్నా కూడా ధైర్యం చేయగలిగే సత్తా మనకు మాత్రమే ఉంది. ఓకే మిత్రులు వేరే ప్రోగ్రాంకి వెళ్ళి వస్తున్నారు. మన అమరగారి వెంకన్న అంటే ముద్దుగా పోలీస్ వెంకన్న చూసుకుంటాం. వెంకన్నకు అలాగే ఇక్కడనే కూర్చొని ఉన్న వడ్డపోయిన నరసింహారావు గారు కార్పొరేటర్ గారు, వారు ఇంకేమైనా మీరు ఆహ్వానించే వాళ్ళు ఏమైనా ఉంటే మీరు పేరు పెట్టి పిలిస్తే పెట్టారు. నాకు కొంచెం ఇష్టమైన అమరగారి వెంకన్న గౌడ్ గారిని కూడా రాష్ట్ర గౌడ సంఘం జేఏసీ నాయకులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమాండ్. ఓకే, మేము అవకాశాలు వచ్చినాయి కాబట్టి మిత్రులారా దయచేసి ఎక్కువ సమయం తీసుకోను. అవకాశాలు వచ్చినాయి కాబట్టి, బాగా చదువుకున్నాం కాబట్టి, ఉద్యోగాలలో రాష్ట్ర స్థాయిలో ఈ పొజిషన్ వచ్చింది. దయచేసి గమనించాలి. చదువు అనేది ఏ స్థాయి వరకైనా తీసుకుపోగలుగుతుంది. చాలా ప్రధానంగా మనం ఆలోచించాలి, ఆ పని చేయాలి. ఇప్పుడు మన మిత్రులకు మన కమిటీ తరఫున ఆహ్వానం, వెల్కమ్ చెప్తూ బొకేలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెంకన్న, నరసింహరావు. ఓకే, తర్వాత ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళల్లో కూడా మిత్రులు చాలా మంది ఇప్పుడు యంగ్ లీడర్ చదువుకున్న వాళ్ళు, శరత్ లాంటి వాళ్ళు కానీ, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ చాలా మంది ఈ కార్యక్రమం, సభ్యత కార్యక్రమంలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దుర్గా ప్రసాద్, గుడిద శ్రీనివాస్, సింగం జనార్దన్, నాగేశ్వరరావు, శరత్, ఇలాంటి వాళ్ళు చాలా మంది మెంబర్షిప్లో కూడా డ్రైవ్ చేస్తున్నారు. ఒక్కసారి సభా వేదిక నుంచి వాళ్ళని గుర్తు చేసుకోక తప్పదు. ఖచ్చితంగా ఆ మంచి పని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, ఒక్కటి మాత్రం చాలా అవసరం. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజువు నువ్వే, బంటువు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యము నువ్వే, ఏమైనా అలగా నువ్వే, కల్పం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా.
రాజువు నువ్వే, బంటువు నువ్వే, తండ్రి నువ్వే, సైన్యము నువ్వే. అట్లా ఉండాలి. నేను ఎవరికి తక్కువ కాదు అన్నప్పుడు మాత్రమే ఎదుగుదల ఉంటుంది. వివేకానందుడు చాలా గొప్ప మాట చెప్తాడు, నువ్వు బలహీనుడి అనుకుంటే బలహీనుడివే, నేను బలవంతుణ్ణి అనుకుంటే బలవంతుడివి. నీ ఆలోచనలో ఉంటుంది. ఏపీజే అబ్దుల్ కలాం చక్కటి కొటేషన్ చెప్తాడు ఎదుగుదలకు. డ్రీమ్ బిగ్. రే పెద్ద పెద్ద కళలు కనాలి. కళలు కనేటప్పుడు కూడా నాకేం చేతనైతుంది, నేను ఒక సైకిల్ మీద పోతే చాలు. ఎందుకు కలగనాలి? నేను విమానం ఎక్కాలని ఎందుకు కలగనవు? ఎఫర్ట్ బిగ్, ఎయిమ్ బిగ్ అంటాడు. ఒక లక్ష్యాన్ని పెద్దగా నిర్ధారించుకో. అనే లక్ష్యం నిర్ధారించుకునే దాంట్లో కూడా నేను ఏమైనా కూడా నాకు ఈ జాబ్ వచ్చింది కాబట్టి గంత వరకే ఉంటా. ఎందుకు ఉండాలి గంత వరకు? నేను ఖచ్చితంగా ఈసారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టినా నెక్స్ట్ రాబోయేది గ్రూప్ 1లో నాదే ప్లేస్ ఉంటుంది, లేదంటే యూపీఎస్ సివిల్లో నాదే ఉంటుంది. ఎందుకు అనుకోకూడదు? ఇది అనుకోవటమే సరిపోతుందా? దానికి తగినట్టుగా నేను ఎందుకు కష్టపడద్దు? నాకు చిన్న చిన్నవి అక్కడిక్కడ టైం వేస్ట్ కార్యక్రమాలు చెయ్యను. నా వృత్తిని నేను కంటిన్యూ చేస్తూనే మిగతా టైంలో నా లక్ష్యాన్ని నిర్ధారించుకున్న లక్ష్యాన్ని అధిగమిస్తా, అందుకుంటా, చేరుకుంటా. అది కావాలి. అంతే తప్ప అమ్మ ఆడపిల్లవు కదా నువ్వు ఇంతవరకే చెయ్యి, నీకు పెళ్ళి అయింది కదా ఈ ఉద్యోగం చాలు కదా, భర్త అంటే కూడా ఈ ఉద్యోగం చాలు కదా, చాలు మనం హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీ అనే దానికి కొలమానం ఇంతవరకే పెట్టుకోవద్దు. నేను ఒక స్థాయిలో స్టేట్ లెవెల్లో ఉండగలగాలి అనే లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం అనేది మన ఆలోచనలో ఉంటుంది. బ్రహ్మాండంగా ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అది ఆ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి. అందుకే ఎప్పుడైనా కొంచెం ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనము పరిగెత్తుకున్న క్రమంలో పక్కపొరలు పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఒకసారి వివేకానందుడు ఏమంటాడంటే, నాకు కెరటం నా ఆదర్శం అంటాడు. కెరటం అలా అలా నాకు ఆదర్శం. ఎందుకో తెలుసా? సముద్రపు అలా లేచి కింద పడుతుంది, కానీ కింద పడి అట్లే ఉండదు, పడినా కూడా మళ్ళీ లేస్తుంది. అందుకే అలా నాకు ఆదర్శం అంటాడు. అది రావాలి మన మనసులలో. అందుకే అంటే జనరల్గా ఇంతమంది ఇక్కడికి వచ్చి పొద్దున్న నుండి మా వాళ్ళు అదే పనికి చెప్తూనే ఉన్నారంటే ఒక్కొక్కరు 100 మాటలు చెప్తే 100 మాటలలో ఒక్క మాటన్నా మనకు ఉపయోగపడి మన జీవితానికి అది విని దాన్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అద్భుతాలు సృష్టించగలుగుతాము, అనుమానమే లేదు. నా తల్లి కనుక బిడ్డ నా అన్న కొడుకు కంటే ఒక క్లాసు నువ్వు ఎక్కువ చదవాలి అని అనుకుంటే, ఆ మాట నాకు నా మనసులో నేను ఎక్కించుకోకుంటే, అది నా అనుభవం జీర్ణం కాకపోతే నేను ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, బిఈడి, డిప్లొమా ఇన్ ఫోకాట్ ఇవన్నీ డిగ్రీలు చేసేవాడిని కాదు. ఆ ఒక్క క్లాస్ అయినా ఆమె కోరిక ఏంటంటే వాళ్ళన్న 9th క్లాస్ వరకు వాళ్ళ అన్న కొడుకు 9th క్లాస్ చదివి ఆ కాలంలో ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 82లో జాబ్ వచ్చినందుకు ఆమె పేదరికం చూసి వాళ్ళ అన్న మర్యాదకి ఇవ్వకపోతే నీ కొడుకు కంటే నా కొడుకును ఒక క్లాసు ఎక్కువ చదివిస్తా అని శపథం చేసి ఆ ఒక్కవాడు నాకు వినిపించడం వల్ల నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత బిడ్డ నా కోరిక తీరింది, నువ్వు చదువు చాలు అనగానే మా నాన్న ఊపుకుంటాడా, మోక పుస్తకాలు తయారు చేసి బిడ్డ నువ్వు తాళ్ళెక్కాలా అనబడ్డా. నేను క్వశ్చనే లేదు, నేను తాళ్ళెక్కే ప్రసక్తే లేదు. చదువు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, చదువు ధైర్యాన్ని ఇస్తుంది, చదువు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, చదువు ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. చదువు నేను ఎట్లా ఉండాలో నా స్ట్రక్చర్ నిర్ణయిస్తుంది. చదువు నా వేషధారణను మారుతుంది. చదువు నా ఎదుగుదలకు నేను ఒకవేళ ఏ రూట్లో వెళ్ళాలన్నా ఆ రూట్లో
ఒక అద్భుతమైన వ్యక్తిగా ముందు నిలబెడుతుంది చదువు. అందుకే నేను చదవాలని ఒక 3 days వాళ్ళకి కనపడకుండా పారిపోయింది. ఎందుకంటే చదివించనంటుంది కాబట్టి. వాళ్ళప్పుడు అక్కడ ఇక్కడ వెతికి ఏ ఊళ్ళో బంధువుల దగ్గర లేకపోతే 3వ రోజు పక్క ఊళ్ళో ఉన్న నా ఫ్రెండ్ దగ్గర ఉంటే వేదికి మండల పిల్లగాడికి ఇక్కడ ఉన్నాడు అని ఆ నోట ఈ నోట మా నాన్నకు తెలిసి అప్పుడు నా దగ్గరకు వచ్చి, నేను ఆర్థికంగా నీకు చదివించొద్దని కాదు, ఆర్థిక స్థితి ఎప్పుడు ఇంకా అప్పుడు మామూలుగా ఏది ఫీజు కట్టాలన్నా డబ్బులే కావాలి, పుస్తకాలు కొనుక్కోవాలన్నా డబ్బులే కావాలి, అన్నింటికీ డబ్బులే కదా. ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు కదా. అది ఆర్థిక ఇబ్బందులు తప్ప నీ మీద ప్రేమ లేక కాదు, నాకు ఇష్టం లేక కాదంటే ఎస్ నేను హాస్టల్ సీట్ సంపాదించుకొని హాస్టల్లో చదువుతానని ముందుకొచ్చిన వ్యక్తిని నేను. నా మిత్రుడు ఇక్కడ కుమారస్వామి అని మేము హాస్టల్లో చదువుకునే, ఇప్పుడు టీచర్ చేస్తుంది ఇక్కడ ఖమ్మంలో, ఇక్కడే కూర్చుంది. మేము హాస్టల్లో చదువుకునే వ్యక్తులం. పొరపాటున కూడా నీ ఆర్థిక ఇబ్బందులు నీకు అడ్డు కాకూడదు. మన కుటుంబాలలో చెప్పండి, ఎవరికి ఎక్కడ అడ్మిషన్ కావాలన్నా కూడా అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఆర్థికము అనేది అడ్డంకి కాదు. ఆలోచనలో ఒకవేళ భావాలలో దరిద్రం ఉంటే తప్ప ఇంకోటి అడ్డు కాదు. దయచేసి ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళు అద్భుతంగా చదవాలి. ఈ విషయం చాలా గొప్పది. ఈ విషయంలో మనకు కనుక నైపుణ్యాలు ఉంటే, మనకు కనుక సబ్జెక్టు ఉంటే, మనకు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే విశ్వంలో ఏ మూలనైనా కూడా అద్భుతమైన విజయాలు సాధించుకొని అది అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ మెసేజ్ మన వాళ్ళని పంపాలి, దయచేసి పంపాలి. చదువు ఉంటే, చదువుతో పాటు కొన్ని నైపుణ్యాల్ని కనుక మనం అలవాటు చేసుకుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టే అంతో ఇంతో ఇక్కడ కూర్చోగలిగినాం, స్టేట్ లెవెల్ స్థాయిని ఎదగగలిగినాం. ఇంకా మేము కేస్ స్టడీస్ ఇంకా మీకు చెప్పట్లేదు. మనలో టాపర్ ఐఏఎస్ సీటు బట్టి ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే ఒక కమిషన్కే అంటే రావడం అనేది ఎప్పుడన్నా వెంకటేశ్వర సార్ ఊహించుకున్నాడా? ఎప్పుడన్నా ఊహించుకున్నాడా? బాగా చదువుకొని స్వయం ఉద్యోగం నుంచి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక స్టేట్ కు అధిపతి ఆ పార్టీకి ఊహించుకున్నాడా? మన మహేష్ కుమార్ అన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అప్పుడు ఊహించుకున్నాడా? ఎస్, అవకాశాలు తప్పకుండా వస్తాయి. పొన్నం ప్రభాకర్ గారు యంగ్ ఏజ్ లో డైనమిక్ మినిస్టర్ గా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే అందరూ ఎంఐఎంఎల్ పార్లమెంటు సభ్యులకు ఫోరం కన్వీనర్ గా ఉండడం అనేది ఒక ఎన్ఎస్ఐలో చేరినప్పుడు అనుకున్నాడా? పట్టుదల మాత్రమే, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఖచ్చితంగా అవకాశాలు మన వెంట వస్తాయి. ఇది కొంచెం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం, అనవసరమైన ఎనర్జీ పాడు చేసుకోవద్దు. ఎట్లా అంటే మిగతా కమ్యూనిటీస్ను ఆరిపోసుకోవటమో, తిట్టుకోవటమో, విమర్శించడమో వద్దే వద్దు. అరే నువ్వు ఎదుగుతుంటే వేరే వాళ్ళు ఎట్లా అడ్డుపడతారండి? క్వశ్చనే లేదు. నువ్వు ఎదుగు, అది ఆ పట్టుదల పెంచుకోవాలి. తర్వాత ఆడపిల్లల్ని కూడా దయచేసి మన ఇళ్లలో ఆడ మగ ఉంటే అబ్బాయినోమో ప్రైవేట్ స్కూళ్ళకు బాగా చదవాలని పంపిస్తున్నారు, అమ్మాయినోమో ఆ పేదరికం ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. దయచేసి తేడాలు చూపకండి. కనుపాపలు కంటి పాపలు మనకి ఎంత ఈక్వలో ఇద్దరు పిల్లలు కూడా అంతే. ఆడపిల్లలంటేనే లోకమైపాయ తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే మూతులు పొడిచేరు, ఒక పిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లలు లేపి అట్ల ముందేసేరు, ఒక పిల్లవాడని బడికి పంపించేరు. ఆడమగా తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బతుకే పండదుగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బతుకే పండదుగా. కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్న కానుకలా పంటవై నిండాలి. డబ్బు బంగారపు బండి మాసండ్లతో ఇల్లంతా నింపిన ఇంకేది అంట. ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా, నీ మొగం పాటుగా
పొంది కూలీనాలు చేసి పొద్దుగా ఇల్లొచ్చి ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు మగవాళ్ళ కన్నా నీకు మూడింతల కష్టం ఎక్కువాయే కూలీ డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువాయే దేవుడెంచుకొని పిల్లల కన్నావు పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసినావు చావు బతుకుల సంసారం మిగిలినవు చాతనై ఇందాక బరువంత మోసిన ముసలిదానావంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా వయసు పండి నీ ఆశలెట్టి కుటుంబాలే మిగిలేవమ్మా నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టవమ్మా ఆకురాయినట్టు కష్టాలు మరికేవు ప్రేమలే పంచేవమ్మా కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా అన్యాయం ఎదిరించ చదువుకోముందరా రస్యమెందుకమ్మా అన్యాయం ఎదిరించ చదువుకోముందరా రస్యమెందుకమ్మా చదువే 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 ప్రధానం దయచేసి ఒక్కటి మాత్రం వాస్తవం స్టేట్ గోపా తరఫున స్టేట్ కమిటీ మా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు ఆర్గనైజింగ్ సెక్రటరీస్ జాయింట్ సెక్రటరీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఆల్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ టీమ్ తరఫున చెప్తున్నా దయచేసి అఫీషియల్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ గోపాలో సభ్యత్వం తీసుకోండి కనెక్టివిటీ ఉంటుంది మనకు కనపడని కార్యక్రమాలు మనకు కనపడని సహాయం అందుతుంది నీకేమొస్తుంది ఇలా జాయిన్ అయితే ఏమొస్తుందంటే ఏమి వచ్చేది ఉండదు మనకు ఏమైనా జ్ఞానం ఇస్తాం డబ్బు ఇస్తాం సమయం ఇస్తాం దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది ఎక్కడ ఏది జరగాలన్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ పని అయ్యి తీరుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇందాక మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గణేష్ భాయ్ బహుశా పని మీద వెళ్ళట్టున్నాడు గణేష్ లాంటి వాళ్ళు ఇంతమంది మామూలుగా వాళ్ళ స్థాయిలో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు కనెక్టివిటీ పెరుగుతుంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి దయచేసి చదవండి గోపాల సభ్యత్వం కండి కనెక్టివిటీ పెరుగుతుంది అందరం కలిసి రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన విజయాలను అందుకోవడానికి దారులు దొరుకుతాయి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గోపా ఒక బ్రాండ్ని 50 ఇయర్స్లో అడుగుపెట్టినాం ఆ 50 ఇయర్స్ సంబంధించిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఆగస్టులో జరుపుకోబోతున్నాం కాబట్టి మీరంతా మన వాళ్ళంతా దీంట్లో జాయిన్ అయ్యి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి ఇతోధికంగా మీరు సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకున్నా కానీ ఖచ్చితంగా మనం కసితో ఎదగాల్సిందనే తాపత్రయంతో మాత్రమే ఈ 4 మాటలకు సమయం తీసుకున్నా కాబట్టి అది మన్నిస్తారని వేడుకుంటూ మీ అందరి తరఫున మరొక్కసారి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సన్మాన కార్యక్రమం ఇప్పుడు మొదలవబోతుంది. ముందుగా చదువుతారు. ఇక్కడ కూడా గౌరవ పెద్దల్ని కొద్దిగా ఎన్నిక జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఇక్కడ నిలబడతారండి. గోపా కమిటీ సభ్యులు బొకేతో శాల్తో మెమంటోతో రెడీగా ఉండండి. ఇక్కడ వచ్చిన అతిథులు అందరూ కూడా డయాస్ మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరితో కూడా ఇస్తాను. ఎవరు పిలిస్తే వాళ్ళే వచ్చేసి సన్మానం చేయండి దయచేసి. దుర్గాప్రసాద్ గారు బొకే కిందకి అందుకొని వీళ్ళకి స్పేస్ ఇవ్వండి. శ్రీనివాస్ గారికి, అలానే మధుసూదన్ గారికి, సాయన్నకి, పోలీశంకర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, వెరీ గుడ్ ఫ్రెండ్, మమత డిగ్రీ కాలేజీ లెక్చరర్ మమత, మమత డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ప్లీజ్ కమ్ టు ఇక్కడ మరిగంటి ప్రవీణ్, వీరు గంటి సాయన్న గారు శాల్వాతోను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు మెమెంటో మరియు జాయింట్ కలెక్టర్ గారు పుష్ప
వారిని సన్మానిస్తున్నారు. సార్ ఒకసారి చూడు. ఎట్లానో అయిపోయినాయి. అంతే విద్యా రవికుమార్, రవికుమార్ మందా ప్రసాద్ 5 జాబ్స్ వచ్చినాయి ఇతనికి. నెక్స్ట్ పోలి శంకర్ గారిని వడ్డిబాయి నరసరావు గారు వచ్చి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అతిథులందరికీ కూడా సన్మానించే అవకాశం వస్తుందండి. ఇట్లా కాకుండా కూర్చొని ఉన్నట్లయితే ఇంకా అందరం కూడా సన్మానించుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారి రాజశేఖర గారు ఉన్నారు. మరికంటి లక్ష్మణ్ స్కూల్ అసిస్టెంట్, మరికంటి లక్ష్మణ్, అల్లాడి పూర్ణచంద్రరావు స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, దుర్గా బాబు గౌడ్ సూదగాని సత్య, బాబు గౌడ్ గుదిమల్ల వీరిని శాల్తోనూ బొకే గండు ఉమా పూజిత, సూరి వెంకటేశ్వర్లు, అమరగాని వీరి రమేష్ గారు, అమరగాని వెంకట గౌడ్ గారు, సూదగాని సంధ్యారాణి ఎస్ఏ ఇంగ్లీష్, నిమ్మల జ్యోతి ఎస్ఏ తెలుగు, బాల నరసింహరావు ఎస్ఏ మ్యాథ్స్. బెల్లంకొండ నేమ్స్ పిలిచిన వాళ్ళందరూ రెడీగా ఉండండి 1 by 1. అమరగాని దేశగాని సతీష్ కుమార్ ఎస్సీని, చూడండి సార్ డాక్టర్ కేశగాని రాజశేఖర్ గారు, వివి రమేష్ గారు, బెల్లంకొండ శ్రీలత, తను 3 జాబ్స్ చూడండి. బాబుతో కూడా పిల్లలతో కూడా సంసారాన్ని మోస్తూ కూడా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. బిగ్ క్లాప్ వివి రమేష్ గారు. కేశగాని సతీష్ కుమార్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. గాదే అనుష రాజశేఖర్ సిపి, జాయింట్ కలెక్టర్ గారు, గాదే అను, మరికంటి కుమారాణి, సాయం గారు, మీరు కూడా ప్రోగ్రామ్ అయిపోయే వరకు అందరూ ఉండండి. ఆ తర్వాత మనం భోజనాలు ఉన్నాయి. నెక్స్ట్ వడ్డిబాయి నరసింహరావు గారు, బసవ సందీప్,
ఎస్సీటీ అసలు సందీప్. ఉండేసి సన్మానించేటప్పుడు అందరూ కూడా గ్రూప్ ఫోటోలో ఉండాల్సిందిగా కోరుతున్నాను. మధు, బలగాని మౌనిక, వివిపాలెం. అలవాల రామకృష్ణ ఎస్సీటీ. అలానే ఆర్టీఓ గారితో, అలానే ఓయూ ప్రొఫెసర్ గారితో, సాలపల్లి రామకృష్ణ గారు, మీరు డి భగవతి శ్రీనివాసరావు గారు, అమరగాని అనుష ఎస్సీటీ. ఈఎన్బి హాస్పిటల్ పట్టిపల్లి మౌనిక ఎస్సీటీ. ఇద్దరు కూడా ఒకే డిఎస్సిలో ఉద్యోగం సాధించారు. చూడండి, పిల్ల పాపలతో చక్కగా ఇద్దరు కూడా ఒకేసారి రావడం అనేది అదృష్టం. దీనికి డాక్టర్ ప్రవీణ్ గారిని, శ్రీ శ్రీనివాసరావు గారు, బండారపు నవీన్ శ్రీనివాసరావు గారు, ఒకసారి మధుసూదన్ రావు గారు, మీ చేతుల మీదుగా కూడా కొంతమందిని సన్మానించండి. మండవ ప్రియాంక ఎస్సీటీ. డాక్టర్ గారు రండి. కొట్టబోయి నరసరావు గారు, కొట్టబోయి నరసరావు గారు, యాదగిరి టీచర్ గారు, వీళ్ళు మనకు నిమిత్తాలు ప్రదానం చేశారు. అమరగా వెంకయ్య గారు, మీ ఊరే. మనోడికి తాళ్ళపల్లి రామకృష్ణ గారు అంటే 15,000 పెట్టి మెమోండర్స్ ఇచ్చారు. అదేవిధంగా తర్వాత గోపా సభ్యులు నలుగురికి సాహితీ రంగంలో అవార్డ్స్ వచ్చినాయి. వారిని కూడా ఘనంగా సన్మానించుకున్నాం. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు దయచేసి డయాస్ మీద మన గోపా కమిటీ సభ్యులు రండి. ఆదాసు మౌనిక
నుంచి ముగ్గురు ఉద్యోగాలు సాధించినటువంటి సందర్భం. అన్ని జమున ఎస్సిటి కంప్యూటర్ రేణుక ఎస్సిటి చదివిన వాళ్ళందరూ చదివిన వాళ్ళందరూ డయాస్ దగ్గరికి రావాలి. ఇంకా ఎవరైనా గోదావరి వారిని బట్టి సాయం గారు తాళ్ళపల్లి రామకృష్ణ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. మండవ ఉదయశ్రీ వెల్లంకొండ సతీష్ బాబు పోలీస్ కానిస్టేబుల్. పల్లి సందీప్ కానిస్టేబుల్. సతీష్ పోలీస్ కానిస్టేబుల్. దీనికి మన గోపా సభ్యులు గండు యాదగిరి గారు, మంగళ నవీన్ పోలీస్ కానిస్టేబుల్. సోమగాని మాధవరావు, గుణగంటి శ్రీకాంత్, దాసరి పంజాల ఐలయ్య గారు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వారు సతీష్ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. చిట్టిమూడు భార్గవ్, ముత్యాల రాము, పంజాల ఐలయ్య గారు, మందా శిరీష, మందా సాంబ. ఓకే అన్నా అన్నా అలా రెండు వీరబాబు, పూరెంప్లై, ఊరుగడ్డ సౌమ్యశ్రీ, గడ్డమేని మనోజ్ కుమార్. ఓకే నెక్స్ట్ ఎల్ఐసి నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ అప్పగంటి రామకృష్ణ. జాబ్ వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ దగ్గరికి రావాల్సిందిగా. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ దీనికి మా కోరేటి దుర్గాప్రసాద్ గారు, జనార్దన్ గారు, భాగ్యలక్ష్మి గారు, తిరుపతమ్మ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. వారిని సన్మానం చేస్తున్నాము. ఇంద్రసేన గౌడ్ జర్నలిస్ట్ ఇంద్రసేన గారు సన్మానం చేయాల్సింది కోరుతున్నాను.
కుక్కల నాగేశ్వరరావు, కొద్దిగా వెనుక్కున్నాడు ఇంతగా విజయవంతం చేయడంలో ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ సింగం జనార్దన్ వాసుబాయ్, థ్యాంక్ యూ. సార్ ఇటు చూడాలి అందరూ. సార్ ఇటు చూడండి సార్ ఒకసారి. అందరూ ఇటు చూద్దామా? రెండు నిమిషాలు అయింది ఆయన జీలో ఇట్లా ఇంకో 3 నిమిషాలు బయట. ఓకే సార్ చెప్పండి ఏం అలవాటే ఓకే చెప్పండి. తీసుకో నాకు పోయినాయి. సుధాకర్ సంబంధించి అరే సుధాకర్ జరుగురా. ఇది కూడా ఓకే చేతాను చెయ్యి అసలు వీడియో తీస్తారు దాన్ని కూడా చేస్తాను. తీతాను ఉన్నాయా తీతాను తీ మహేష్ సన్మానం చేస్తాను. అలా డబ్బులు లేవు కానీ వీడియోకి ప్రతి ఒక్క గౌడ బిడ్డకి మహేష్ పక్కన ఓకే 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 అయిందా భోజనం అయిందా? ఓకే ఓకే అయిందా భోజనం అయిందా? ఆర్థిక సహకారం ఉంది. గోపాల్ రాష్ట్ర కమిటీకి, బండి సాయిని గారికి, జనరల్ సెక్రటరీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్
ఓకే సార్.